నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు వీడియోలో చోకర్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చోకర్స్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయేది ఇదేనండి. ఇది మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి రూబీస్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. సెకండ్ లైన్ లో చూసుకుంటే మనకి ఇదంతా డ్రాప్ షేప్ లో లీవ్స్ అయితే వచ్చాయండి. ఇవన్నీ మనకి డై పీసెస్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో మనకి లక్ష్మీదేవి యాంటిక్ లో వచ్చి చుట్టూరు ఎమరాల్డ్ రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ లో అయితే ఇచ్చారండి. కింద వచ్చేసి మనకి డై పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇవి మనకి లేజర్ కట్ లో అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా మనకి ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి డ్రాప్ షేప్ లో రూబీ వచ్చి కిందన గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 20 grams అండి. ఇది మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న చోకర్ మనకి చూడడానికి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది కదండి. ఇది మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గోల్డ్ అయితే వచ్చింది అనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి పార్ట్ అంతా మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి. సెకండ్ లైన్ లో మనకి కంప్లీట్ గా ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకి నెట్ డిజైన్ అయితే వచ్చిందండి. మళ్ళీ మనకి లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా మనకి లైన్స్ వచ్చి ప్రతి లైన్ మధ్యలో మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మధ్యలో మనకి పెద్ద ఫ్లవర్ అయితే వచ్చింది. అది మనకి హై ఫినిషింగ్ లో అయితే వచ్చింది అనమాట. అండ్ ఇవన్నీ మనకి డై పీసెస్ అయితే వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే 3 layers లో వీళ్ళు డ్రాప్ షేప్స్ అయితే ఇచ్చారు. అండ్ అక్కడ మనకి నెట్ టైప్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇది మనకి లేజర్ కట్ అయితే వచ్చింది. కింద వచ్చేసి మనకి డ్రాప్స్ అయితే ఇచ్చారండి. వాటి కింద గోల్డ్ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 44 grams అండి. ఇది మీరు వెడ్డింగ్స్ లో పెట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న చోకర్ మనకి రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ అండ్ ఇంకా పర్ల్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. ఇది చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది కదా. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి లైన్ అంతా మనకి సీజెడ్స్ అండ్ వచ్చేసి రూబీస్ అండ్ కింద కూడా మనకి సీజెడ్స్ అయితే వచ్చాయండి. ఇంకో లైన్ లో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫ్లవర్ అయితే వచ్చిందండి. చుట్టూరా రూబీస్ మధ్యలో సీజెడ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ పీకాక్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ రూబీ స్టోన్స్ అయితే వచ్చాయండి. మధ్యలో ఎమరాల్డ్ వచ్చి ఇవంతా ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చిందనమాట. మనకి ఎక్కువగా ఇక్కడ మనకి సీజెడ్స్ రూబీస్ హైలైట్ చేశారండి ఈ నెక్లెస్ లో. అండ్ కింద వచ్చేసి మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. వాటి కింద వీళ్ళు గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 60 grams. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చోకర్ మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చిందండి. అందులో వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి ఇదంతా మనకి కంప్లీట్ గా డై పీసెస్ అయితే వచ్చాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా మనకి మెష్ వర్క్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ వచ్చింది. అందులో రూపీ స్టోన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి హాఫ్ మూన్ షేప్ లో అయితే వచ్చిందండి. పైన ఫ్లవర్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అండ్ ఇవన్నీ మనకి డై పీసెస్ అయితే వచ్చాయి. అండ్ చుట్టూ మనకి పెటల్స్ లో అయితే వచ్చాయి. మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లవర్స్ అన్ని మనకి హై ఫినిషింగ్ లో అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడ కింద లైన్ లో మీరు చూసుకుంటే ఇదంతా మనకి గ్లాసీ ఫినిష్ వచ్చి డై పీసెస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ మనకి మామిడి పిందెల లాంటి షేప్ లో అయితే ఉన్నాయండి. అందులో వచ్చేసరికి మనకి నెట్ డిజైన్ అయితే వచ్చి ప్రతి మామిడి పిందెలో మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఇంకొక డ్రాప్ అయితే హ్యాంగ్ చేశారు. అందులో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే మనకి గోల్డ్ బాల్స్ చాలా చక్కగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 45 grams అండి. ఇది మీరు ఏ ఫంక్షన్స్ లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చోకర్ మనకి యాంటీ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మీరు చూసుకుంటే చాలా సింపుల్ గా ఉంది కదా డిజైన్. పైన వచ్చేసి ఇవన్నీ మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మిడిల్ పార్ట్ మీరు చూసుకుంటే స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి. మధ్యలో వచ్చేసరికి మనకి ఐ షేప్ లో డిజైన్ అయితే వచ్చిందనమాట. కింద కూడా మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఎమరాల్డ్ డ్రాప్ అయితే హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 20 grams మాత్రమే. ఇది మీరు హాఫ్ సారీస్ పైకి వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చోకర్ మనకి చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసరికి మనకి రూబీ ఎమరాల్డ్ పర్ల్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. మనకి చోకర్ అంతా కంప్లీట్ గా యాంటీ ఫినిషింగ్ లో అయితే వచ్చింది. పై లైన్ అంతా మీరు చూసుకుంటే మనకి డై పీసెస్ అయితే వచ్చాయండి. కింద 3 లైన్స్ వచ్చేసి మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో మీరు చూసుకుంటే ఫ్లవర్ వచ్చి మనకి చుట్టూరా ఎమరాల్డ్, మధ్యలోనైతే రూబీ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, ఈ లైన్ అంతా మనకి కంప్లీట్ గా సర్కిల్ షేప్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది కదండి. అందులో మీరు చూసుకుంటే ఆల్టర్నేటివ్ గా రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ కింద లైన్ అంతా మనకి కంప్లీట్ గా ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి చాంద్ బాలి డ్రాప్స్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ప్రతి చాంద్ బాలికి మధ్యలో మనకి పర్ల్ అయితే వచ్చింది అనమాట. దానిపైన మనకి గోల్డ్ మువ్వలు అయితే వచ్చాయి. కింద కూడా మీరు చూసుకుంటే మనకి గోల్డ్ మువ్వల్ని గుర్తులుగా ఇచ్చి అండ్ పర్ల్స్ ని కూడా ఇచ్చారండి. దీని వెయిట్ వచ్చేసి 1 or 2 grams అన్నమాట. ఇది మీరు ఏ ఫంక్షన్స్ పెట్టుకున్నా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది.